ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొన్ని వారాలుగా యెషయా గ్రంథంలోని 58వ అధ్యాయము 11వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఈ రోజు కూడా ఇదే యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు నీరు కట్టిన తోట వలెను అని అంటున్నాడు. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. మనం గతంలో చూసాము, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును, నీ ఎముకలను బలపరచును అనేటువంటి మాటలను మనం చూస్తూ ఈ రోజు నీవు నీరు కట్టిన తోట వలెను ఉంటావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తలలు వంచినట్లయితే ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రము నాయనా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి అయ్యా తండ్రి. యెషయా భక్తుడు 58వ అధ్యాయం 11వ వచనంలో ఆశీర్వాదంతో కూడిన వాగ్దానాలు కలిగిన ఈ వచనం ద్వారా మరి అనేక సత్యాలను మాకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు మా జీవితంలో మేము కూడా నీరు కట్టిన తోట వలె ఉండటానికి మాకు మీరు సహాయం చేయండి ప్రభువా. నీ మాటల చేత మమ్మల్ని బలపరుస్తుంటున్నావు తండ్రి. క్షామ స్థితిలో మరి తృప్తిపరుస్తూ ఉన్నావు, ఎముకలను బలపరుస్తూ ఉన్నావు. ఈ రోజు నా తండ్రి, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావని చెప్తున్న ఈ మాటలను బట్టి నాయనా మేము ధ్యానిస్తూ ఉంటుండగా మాతో మీరు మాట్లాడండి ప్రభువా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీరు కట్టిన తోట వలెను అనేటువంటి ఈ మాట మనం గమనించినట్లయితే, ఎక్కడైతే నీరు సమృద్ధిగా ఉంటుందో, ఎక్కడైతే నీటి ప్రవాహం ఉంటుందో, ఎక్కడైతే నీటి మడుగులు ఉంటాయో అక్కడల్లా కూడా పచ్చదనాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు నీరు లేని ప్రాంతాలుగా ఉండేటువంటి ప్రాంతాలను ఈరోజు సస్యశ్యామలంగా పచ్చదనం కనిపించే విధంగా నీరు ప్రవహించేటువంటి స్థితిని చూడగలుగుతున్నాం. దానికి ఒకటి ఏమిటి అని అంటే, అక్కడ జరుగుతున్నటువంటి పనులను బట్టి, అక్కడ ఉన్నటువంటి నీటి సదుపాయాలను బట్టి. ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ పచ్చదనం ఉంటుందన్నమాట. అందుకే మనము ఎటు వెళ్ళినా పచ్చదనం కనిపించింది అని అంటే దాన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమిటనంటే అక్కడ సమృద్ధి అయినటువంటి నీరు ఉంది అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్యలో డ్యామ్స్ కట్టుకోవడం, లేకుంటే ఆ నీటి సరఫరా వంతుల వారిగా తీసుకోవడం ద్వారా మరి నీరు లేని ప్రాంతాలకు నీరు ప్రవహించేటట్లుగా చేయడం అనేది మనం ప్రభుత్వం వారు మనకు కల్పించినటువంటి ఒక సదుపాయం. ఆ కారణం చేతనే ఈరోజు ప్రాంతాలన్నీ కూడా మరి నీటిమయంగా సమృద్ధి అయిన నీరు కలిగి ఉండేటట్లుగా దేవుడు సహాయం చేస్తూ ఉంటున్నాడు. దానికి ప్రభుత్వ సహకారం కూడా ఉండడం ద్వారా ఎటు చూసినా పచ్చదనాన్ని చూస్తున్నాం, చెట్లను చూస్తూ ఉన్నాం, తర్వాత తోటలను చూస్తూ ఉంటున్నాం, పూల మొక్కలను చూస్తూ ఉంటున్నాం, తర్వాత ఆహారానికి అవసరమైనటువంటి కూరగాయలను చూస్తూ ఉంటున్నాం, ఫలాలను చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ ఉన్నాయి అన్నట్లయితే ఆ ప్రాంతం అంతా కూడా నీరు సమృద్ధిగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే నీరు సమృద్ధిగా ఉంటుందో అక్కడ చాలా చక్కదనము లేకుంటే అందంగా కనబడేటువంటి ప్రాంతాలను మనం చూస్తూ ఉంటాం. అందుకే ఒక మాట దేవుని వాక్యంలో మనము గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ చాలా చక్కని మాట మన జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి ముందు వచనంలో ఉన్నటువంటి మాట మనం చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని చెప్తున్నాడు. నడువద్దు, నిలువద్దు, కూర్చోవద్దు అంటున్నాడు. ఎవరైతే వాక్య సమృద్ధిని కలిగిన వారుగా ఉంటారో, ఎవరైతే వాక్యాన్ని
ధ్యానిస్తారో వారి జీవితము ఏ విధంగా ఉంటుంది అనే దానికి కీర్తనకారుడు అంటున్నాడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చేసేటువంటి పని సఫలం కావాలి అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి. దేవుని వాక్యం పైన మనము ఆధారపడాలి. ఎవరి జీవితంలోనైతే దేవుని వాక్యం పైన ఆధారపడుతూ దేవుని తట్టు చూస్తారో వారి జీవితము ఫలభరితంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే ఈ యొక్క భాగంలో దుష్టత్వం గురించి, పాపం గురించి, తర్వాత అపహాస్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ విషయాలలో ఎవరైతే పాలు పంపులు పొందుకోరో మిగతా వారందరూ కూడా ఎలాగుంటారు అనంటే నీటి కాలువల యోరను నాటబడినదై నా స్థితిలో ఉంటారు అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. దుష్టుల గురించి కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దుష్టత్వాన్ని బట్టి ఏమనర్థాలు ఉంటాయో అవి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు యెషయా భక్తుడు కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి చాలా శ్రేష్టమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు అని అంటున్నాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాలను మనం చూస్తే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని అంటున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షావల్లి అయితే, తండ్రి వ్యవసాయకుడైతే, మనమందరం కూడా తీగలము అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే 2వ వచనంలో ఒక మాట అంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ప్రభువులో నిలిచిన వారంగా ఉండాలి. అందుకే 5వ వచనంలో ఒక మాట అంటాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ మాట మనం గమనించినట్లయితే మనం ప్రభువుకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. నీవు నీరు కట్టిన తోట వలె ఉండాలి అన్నట్లయితే మన అనుదిన జీవితంలో మనము ప్రభువును కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. నీరు లేని చోట అంతా ఎండిపోయిన స్థితే మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఫలించే పరిస్థితులు మనకు కనబడవు. అందుకే నీరు యొక్క ప్రాధాన్యత ఎంతో గొప్పది. ఎక్కడైతే నీరు ఉంటుందో, ఎక్కడైతే నీటి మడుగులు ఉంటాయో అక్కడంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనము ప్రభువులో అంటుగట్టబడినటువంటి స్థితిలో గనుక ఉంటే గనుక ఎక్కువగా ఫలాలు ఇవ్వగలిగినటువంటి స్థితిలో మనం ఉంటాం. అందుకే అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటాడు. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును అంటున్నాడు. యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపును ఆశీర్వదించిన విధానాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మన జీవితంలో గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటనంటే, ఎక్కడైతే నీరుంటుందో అక్కడ ఫలభరితంగా ఉండే పరిస్థితి మనకు కనబడుతుందన్నమాట. మనము ఎవరినైనా దీవించేటప్పుడు వారు ఫలభరితంగా ఉండేటట్లుగా దీవించాలి. యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపును ఆయన దీవించే విధానాన్ని మనం చూస్తే ఆయన అంటున్నాడు, యోసేపు ఫలించెడి కొమ్మ అని అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఎవరినైనా ఆశీర్వదించాలి అంటే, ఎవరినైనా దీవించాలి అంటే మనం కూడా వారి గురించి మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. ఆ ఉద్దేశాన్ని బట్టే వారి జీవితంలో వారు ఫలిస్తారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మన పిల్లల్ని మనము ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు వివిధ రీతిల్లో తిడుతూ ఉంటారు. వారు పనికిరాని వారని, ఎందుకు ఉపయోగపడరని మాట్లాడుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల్ని ఎప్పుడు కూడా వారిని నిష్ఠురపరిచినట్లు మాట్లాడడం కానీ, వారిని ఈ విధంగా అవుతారని
వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం కానీ వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయం ఏమిటనంటే కీర్తన 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే ఇక్కడ అంటున్నాడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును అంటున్నాడు. ఎవరికి ఈ యొక్క సఫలత, ఎవరికి వారి జీవితంలో ఆశీర్వాదాలు అనేది మనం గమనించినట్లయితే 2వ వచనంలో చెప్పిన విధంగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునిలో ఆనందించేటువంటి అనుభవం కలిగి ఉండాలి. దేవునిలో అంటుగట్టబడినటువంటి స్థితిలో ఉండాలి. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయనలో మనం ఎదిగేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ద్రాక్షవల్లిలో తీగె ఏ విధంగా అయితే ఉంటుందో మనం ఆ తీగల వలె ఉంటే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశీర్వదింపబడినటువంటి స్థితిలో ఉంటాం. మనము అనేక రోజులుగా యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ధ్యానాలలో మనం నేర్చుకోవలసిన ముఖ్యమైనటువంటి పాఠం ఏమిటనంటే మనము నీరు కట్టిన తోట వల్లే ఉండాలి అంటే దేవునిలో మమేకమై ఉండాలి. దేవుణ్ణి కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ స్థితిలో మనం ఉంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి కలిగినటువంటి అనుభవాన్ని ఆయనలో ఆనందించే వారంగా ఉంటామో మన అనుదిన జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారంగా ఉంటాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఫలభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అంటే దేవునిలో అంటుగట్టబడినటువంటి స్థితి ఉండాలి. దేవునికి ఇష్టమైన పనులు చేసే వారంగా ఉండాలి. దేవుడు మెచ్చే విధంగా మన జీవితం ఉండాలి. దేవుడు ఇష్టపడే జీవితాన్ని మనం జీవించాలి. అలా జీవించినట్లయితే నీరు కట్టిన తోట వలె మనం వర్ధిల్లే వారంగా, శస్యశ్యామలంగా, పచ్చదనము ఫలించే వారంగా, ఫలాలిచ్చే వారంగా ఉంటాము అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తే ఆయన ఇష్టపడేవాడు కాదు. దేవునికి ఇష్టకరంగా ఆయనలో మనం ఉండి ఆయనలో మనము జీవిస్తూ ఉన్నట్లయితే, ఆయన ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటూ ఉంటే గనుక మన జీవితాలు ఎంత సంతోషంగా ఉంటాయో తెలుసా? ఈరోజు దుఃఖంలో ఉన్న, బాధలో ఉన్న, కష్టంలో ఉన్న, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవునితో అంటుకట్టబడినటువంటి పరిస్థితి కనుక ఉంటే ఇవన్నీ కూడా మన ముందు ఉండే సమస్యలే కావచ్చు, మన ముందుండే కష్టమే కావచ్చు, మన ముందుండే ఏ బాధ అయినప్పటికీ పర్వాలేదు, ఆ బాధలన్నీ మర్చిపోయి ప్రభువులో ఆనందించే వారంగా ఉంటాం. అందుకే కీర్తన 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నొందురు అంటూ, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. 6వ వచనంలో అంటాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపు. మనం నీతిమంతుల జాబితాలో ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణము ద్వారా పాపాత్ములమైనటువంటి మనల్ని నీతిమంతులుగా దేవుడు తయారు చేసి దేవునితో కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి పునర్నిర్మించడం ద్వారా ఈరోజు ఆ ప్రభువుని బట్టి మనం ఆనందించగలుగుతున్నాం. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన వైపే చూడాలి. అలాంటి గొప్ప కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రము నాయన. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని ఆధారం చేసుకొని నీ మాటలు వింటూ వస్తున్నామయ్యా. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు అంటున్నావు తండ్రి. ఆ తోట ఏ విధంగా ఉంటుందో వివరించావు ప్రభువా. నాయన, అలాంటి జీవితం విన్న వాక్యాన్ని బట్టి మేము అర్థం చేసుకొని నీకు ఇష్టకరంగా మేము ఉండగలగటానికి మీరు సహాయం చేయండి. ఎవరెవరు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో మాకైతే తెలియదు గాని తండ్రి, దుష్టత్వాన్ని వీడి ప్రభువా, నాయన నిన్ను ప్రేమించి ప్రభువా, నీకు ఇష్టకరమైనటువంటి జీవితంను నాయనా వారు కొనసాగిస్తూ నాయన నీరు కట్టిన తోట వలె అనునిత్యం పచ్చగా ఉంటూ ఫలభరితంగా ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే కృపను మీరు దయచేసి తద్వారా మీరే మహిమ పొందుకోండి తండ్రి. నాయనా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నా. ఈ మాటల చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీలో అంటుగట్టబడినటువంటి స్థితిలో మేముంటూ
ఫలభరితంగా ఉండగలిగే కృపను మాకు దయచేయమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు సర్వదా తోడై నడిపించును గాక. ఆమేన్.